గ్రానైట్ వ్యాపారులను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లకు బీఆర్ఎస్కు దోచిపెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇక సమాజానికి పనికొచ్చేటువంటి సేవ చేయరా అని నిలదీశారు. కరీంనగర్లో రేపు గణేష్ నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో ఇవాళ బండి సంజయ్ మానకొండూరు చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రానైట్ వ్యాపారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. భయపడుతూ ఎన్నాళ్లు వ్యాపారం చేస్తారంటూ అడిగారు. స్వేచ్ఛగా వ్యాపారం చేసే పరిస్థితిని తాను కల్పిస్తానంటూ చెప్పుకొచ్చారు. వాళ్ళ బస్తీలో చిన్న వినాయకులను ప్రతిష్ఠ చేసుకొని పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాతావరణం నిర్మాణం కావాలి. ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారద్రోలని చెప్పి ఒక ఆలోచనతో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, దానికి ఒక వేదిక కావాలి అని చెప్పించి బాలా గంగాధర్ తిలక్ గారు అయితే ప్రారంభించారో నాటి నుంచి నేటి వరకు కూడా అదే వాతావరణంలో ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం. మనం చాలా ప్రాంతాల్లో రకరకాల పండుగలు పోయినసారి కంటే గత 2 సంవత్సరాల తర్వాత ఈసారి ఒక భక్తి శ్రద్ధలతో ఇలా ఈసారి వినాయక నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది యువకులందరూ కూడా దీక్ష తీసుకున్నారు. 9 రోజుల పాటు దీక్ష తీసుకొని వాళ్ళ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది అక్కడిక్కడ వాగుతూ ఉంటారు, విఘ్నేశ్వర నవరాత్రులు వీళ్ళు చేస్తారు, అది చేస్తారని. అవన్నీ కూడా తప్పు. కొంతమంది కావాలనే ఈ పండుగలను పండుగల పట్ల వ్యంగ్యంగా వివరించడానికి, ఈ పండుగల పట్ల సమాజంలో తప్పు ఆలోచన కలిగించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి యువత అంతా కూడా ఇలా ఒక మంచి ఆలోచన ఇస్తున్నారు.